హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనాలి ఈరోజైతే మనకైతే థర్డ్ డే అని చెప్పాలి. సో యాక్చువల్గా నేనైతే స్నో చూసి వచ్చేటప్పటికైతే నైట్ అయితే చాలా లేట్ అయిపోయింది. సో నేను ఎక్కడికి వెళ్ళకుండా అయితే వచ్చి స్లీప్ వేసేసాము. సో దాని తర్వాత మేమైతే రూమ్ అయితే చేంజ్ అయ్యాము. నేను ఆ రూమ్ అయితే పాత రూమ్లో అయితే కొన్ని ఇబ్బంది అయ్యాయి. గీజర్ ఇంకేమీ వర్క్ అవ్వట్లేదు. సో దానివల్ల అయితే బాతింగ్ అవన్నీ అయితే ఆగిపోతున్నాయి. సో దానివల్ల అయితే మేము రూమ్ అయితే చేంజ్ అయ్యాము. బేసిక్గా ఈ రూమ్ వచ్చేసి ఓల్డ్ మనాలి ఇంకా కిందకైతే వచ్చేసాము. సో ఈ రూమ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మాకు 1200 అయితే పట్టింది 3 మెంబర్స్కి, తక్కువనే చెప్పాలి. సో ఇక్కడైతే మనకి మ్యాట్ ఇంకా గీజర్ కూడా ఉంది 24 hours. సో ఎవరైతే ఛానల్గా కొత్తగా వచ్చారో లేదా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా దీంతోపాటు దీని ముందు 3 వీడియోస్ అయితే నా వ్లాగ్ డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. సో ప్రజెంట్ ఈరోజు మనమైతే హిడింబా దేవి టెంపుల్ ఒకటి, ఇంకా లోకల్లో 2 or 3 ప్లేసెస్, దాంతోపాటు ఇంకా నైట్ ఫుడ్, ఇంకా నైట్ కేవ్స్ అవన్నీ అయితే విజిట్ చేద్దాము ఎలా ఉంటుంది అనేసి. సో టైం వచ్చేసి నువ్వు ఎగ్జాక్ట్గా 11:30 ఎంత అవుతుంది. సో మేము బ్రేక్ఫాస్ట్ అవన్నీ ఫినిష్ చేసుకొని బయటకు వచ్చేటప్పటికైతే ఈ టైం అయితే అయ్యింది. కరెక్ట్గా మా హోటల్ నుంచి హిడింబాదేవి టెంపుల్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 2.3 kilometers చూపిస్తుంది. సో మేము ఆటో కానీ లేదా బై వాక్ కానీ వెళ్ళిపోతాము కిందకి వెళ్ళిన తర్వాత 8 అనేసి. ఇంకా ఈ వ్లాగ్లోనే ఓల్డ్ మనాలి యొక్క షాపింగ్ కూడా మీకు అయితే కంప్లీట్గా చూపించేస్తాను. ఇంకా ఇన్కేస్ టైం ఉంటే ఈవినింగ్ మనాలి మాల్ రోడ్కి వెళ్ళేసి అక్కడ మార్కెట్ ఉంటుంది అన్నాను కదా, ఒక సండే స్పెషల్ మార్కెట్, అది ఇన్కేస్ ఓపెన్ అయ్యి ఉంటే దాన్ని కూడా ఫుల్ వ్లాగ్ అయితే నేను చేస్తాను. కాస్ట్ ఎలాగ ఉన్నది, ఎలా బేరం ఆడాలి ఏంటి అనేసి కూడా. సో ఎవరైతే షాపింగ్ చేయాలనుకున్నారో కూడా షాపింగ్ డీటెయిల్స్ కూడా అన్నీ అయితే ఈ వ్లాగ్లో అయితే మీకు ఇచ్చేస్తాను, ఎటువంటి కంగారు ఏం పడకండి. హిడింబాదేవి టెంపుల్కి వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఓల్డ్ మనాలి దగ్గరికి వెళ్ళి బ్రిడ్జ్ క్రాస్ చేయాలి. బ్రిడ్జ్ క్రాస్ చేసిన తర్వాత మనకి పైకి స్టెప్స్ ఉంటాయన్నమాట. ఆ స్టెప్స్ ఎక్కిన తర్వాత అక్కడి నుంచి అయితే మనకి 1 kilometer వాక్ అయితే మనం హిడింబాదేవి టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో దారిలో మనకి చాలా అంటే షాపింగ్, ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్నీ చాలా యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయి. అవన్నీ మీకు 1 by 1 చూపిస్తూ ఉంటాను. సో కాస్త దూరం నడిచాం కాబట్టి కాస్త అలసిపోయాము. సో రెస్ట్ తీసుకోవడానికి మేమైతే ఇక్కడ చిన్న షాప్లో అడిగి కనబడుతుంటే అక్కడైతే కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకుందాం అనుకున్నాము. సో ఇంకా ఇక్కడే మనకి మోమోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మోమోస్ టేస్ట్ చేద్దామని చెప్పేసి టేస్ట్ చేసాము. మోమోస్ కూడా చాలా బాగున్నాయి. ప్లేట్ వచ్చేసి 100 rupees అయితే వీళ్ళు తీసుకున్నారు. దగ్గర 12 to 13 pieces అయితే వేశారు. మేము 2 plates తీసుకుని 3 personsకి షేర్ చేసామన్నాము. ఎందుకంటే మేము ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాం కాబట్టి మళ్ళీ హెవీ అయిపోద్దని చెప్పేసి 2 plates ఇచ్చాము. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనం హిడింబాదేవి టెంపుల్ దగ్గరలో ఒక 500 kilometers నుంచి అయితే మనకైతే ఫుల్ షాపింగ్ ఇంకా ఫుడ్ స్టాల్స్ అన్నీ అయితే స్టార్ట్ అయిపోతాయి 1 by 1. సో చూడండి, ఇంకా ప్రజెంట్ ఇక్కడ నుంచే హిడింబాదేవి టెంపుల్కి ఎగ్జాక్ట్గా ఒక 500 meters అయితే ఉంది. సో 200 meters వాక్ చేసిన తర్వాత మనం అయితే స్టెప్స్ అయితే ఎక్కాలి. సో ఇక్కడైతే రష్ అనేది చాలా రష్గా ఉంది. వీకెండ్ కాబట్టి ఎక్కువ మంది అయితే వచ్చారు. షాపింగ్ కూడా ఇక్కడే చేసుకోవచ్చు ఇన్కేస్ ఎవరికైనా చేయాలని ఉంటే. సో ఇంకా మనకి ఇటువైపు చూసుకున్నట్లయితే ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఎవరైతే ఆంధ్ర ఫుడ్ కూడా ఉంది ఇక్కడ అవైలబుల్గా. సో ఎవరైతే ఫుడ్ తినాలనుకుంటున్నారో ఇక్కడికి వచ్చి తప్పకుండా ట్రై చేయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా దీంతో పాటు ఇక్కడైతే మనకు ఒక యాక్ అయితే ఫోటోషూట్స్కి అయితే తీసుకోవచ్చు మనం, ఫొటోస్ ఏమైనా కావాలంటే. సో వాళ్ళైతే మనకి 50 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఎన్ని ఫొటోస్ కానీ అన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే తీసుకోవచ్చు. సో పర్ పర్సన్కి వచ్చేసి 50 rupees అయితే వీళ్ళు తీసుకుంటున్నారు. సో ప్రజెంట్ మనం అయితే హిడింబాదేవి టెంపుల్కి అయితే వచ్చేసాము. ప్రజెంట్ వీకెండ్ కాబట్టి రష్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉండడం వల్ల అయితే మాకు చాలా టైం పట్టింది. అక్కడి నుంచి అవన్నీ ప్రతిదీ షాపింగ్ మిగతా అవన్నీ చూసుకొని వచ్చేటప్పటికి. సో ఇక్కడి నుంచి ఫస్ట్ దర్శనం చేసుకొని తర్వాత నేను చూపిస్తాను దగ్గర రేట్ ఉన్నాయి, ఇంకేమైనా ప్లేసెస్ విజిట్ చేయాల్సి ఉన్నాయా లేవనేసి. సో మనం టెంపుల్కి వెళ్ళే దారిలోనే మనకి ఇక్కడ మనాలి యొక్క అవుట్ఫిట్స్ అయితే వీళ్ళు రెంట్కి ఇస్తున్నారు. ప్రైస్ వచ్చేసి 100 rupees తీసుకున్నారు. చిల్డ్రన్కి ఇంకా పెద్దోళ్ళు కూడా ఉన్నాయి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ట్రై చేయండి. ఇంకా దాంతోపాటు వీళ్ళే ఫోటోషూట్ కూడా అవైలబుల్ చేస్తారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. ఇంకా దీంతోపాటు మనకి ఇక్కడైతే కుంకుమ పువ్వు కూడా అమ్ముతున్నారు తక్కువ రేటుకి. మరి అది ఒరిజినల్ కాదో అయితే తెలీదు. మ్యాక్సిమం 200 అంటారు, కానీ బేరం ఆడితే 100 rupees కూడా వచ్చేస్తుంది కుంకుమ పువ్వు. ఇంకా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్తో కూడా ఫోటోషూట్ చేసుకోవచ్చు. ప్రతి యానిమల్కి 50 rupees అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. నేనైతే ర్యాబిట్ ఇంకా షీప్ని అయితే ట్రై చేశాను. ఇంకా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుల్ అండ్ క్లోత్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మన ముందే కావాల్సిన విధంగా మనకైతే వీళ్ళు మోడిఫై చేసేస్తున్నారు. ఒక్కసారి లైన్ చూడండి ఎంతమంది ఉన్నారో. సో చాలా ఎక్కువ ఉంది. మినిమం ఒక 10 to 20 minutes దాకా అయితే మనకైతే స్టాండింగ్ ఉండాలి లైన్లోని. సో అట్ లాస్ట్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది హ్యాపీగా. సో ఇదే అనమాట హిడింబాదేవి టెంపుల్. చూడడం కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. సో రిలాక్స్ అవ్వడానికి అయితే మంచి ప్లేస్ అని చెప్పాలి. సో ఇంకా ఇక్కడ కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసుకొని మేము లంచ్ చేయడానికి అయితే వెళ్తాము. సో ఎవరైతే పక్కా ఇండియన్ స్టైల్ కానీ ఆంధ్ర ఫుడ్ కానీ టేస్ట్ చేయాలనుకుంటున్నారో హిడింబాదేవి టెంపుల్ బ్యాక్ సైడే మనకి సదరన్ క్యూజిన్ అనే రెస్టారెంట్ అయితే ఉంది. సో అక్కడైతే మనకి ప్రతిదీ ఆంధ్ర స్టైల్లోనే అయితే అవైలబుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. సో మేమైతే ఇడ్లీ, దోశ ఇంకా దాంతోపాటు సాంబార్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము. టేస్ట్ కూడా ప్రతి ఐటెం చాలా బాగుంది.
టైం వచ్చి ఎగ్జాక్ట్గా 4:30 ఎంత అవుతుంది. సో మేమైతే రూమ్కి వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యి ఒక 1 అవర్ అయితే రెస్ట్ తీసుకొని ఇంకా నైట్ షాపింగ్ అయితే స్టార్ట్ చేస్తాము. మేమైతే మా హోటల్లో కాసేపు ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకొని షాపింగ్ అయితే వచ్చేసాము ఓల్డ్ మనీలో. సో కాస్ట్ అంటే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి ఓల్డ్ మనీలో, ఆల్రెడీ చెప్పాను కదా. సో మనం ఏ ఐటెం తీసుకున్నా మినిమం ఒక 350 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. అవి వాటికైతే చాలా ఎక్కువ అని చెప్పాలి. ఎందుకంటే మనం మాల్ రోడ్కి వెళ్ళిపోతే ఇంకా తక్కువలో దొరుకుతాయంట. సో మ్యాక్సిమం ఇక్కడైతే ఎవరు షాపింగ్ చేయకండి, ఎందుకంటే ప్రతి ఐటమ్ అయితే చాలా కాస్ట్గా ఉన్నాయి. ఇంకా బార్గెన్ చేయడానికి కూడా మనకు ఎటువంటి ఛాన్స్ కూడా అయితే లేదు, ఎందుకంటే ప్రతి వాళ్ళు ఏ షాప్కి వెళ్ళి ఇంకొకటే ప్రైస్ అయితే చెప్తున్నారు. సో షాపింగ్ అని ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే మాత్రం ఓల్డ్ మనాలికి వెళ్ళి మాల్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోవడం బెస్ట్ అని చెప్తాను. ఇంకా కేవ్స్ కూడా ఇప్పుడే ఒక్కొక్కటి 1 by 1 అయితే ఓపెన్ చేస్తున్నారు, ఇంకా లైట్స్ అవన్నీ వేసి. సో నేనైతే నైట్ అయితే వచ్చి చూపిస్తాను, ఒక 2 or 3 కేవ్స్ అని విజిట్ చేస్తాను. ఎందుకంటే ఎలాగో మేము డిన్నర్ చేయాలి కాబట్టి ఈ 2 or 3 కేవ్స్లోని ఫుడ్ టేస్ట్ చేసి ఎలాగుంది ఏంటనేసి అయితే నేను 1 by 1 అయితే మీకు చెప్తాను. ఓల్డ్ మనాలి నుంచి మాల్ రోడ్ ఎగ్జాక్ట్గా వచ్చేసి 1.5 కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది. సో అంతా డౌనే కాబట్టి మేమైతే వాక్ చేసేస్తాము. రిటర్న్లో వచ్చినప్పుడు ఆటో కానీ ఏదైనా క్యాబ్ కానీ అయితే బుక్ చేసుకొని రావచ్చు అని చెప్పేసి అయితే అనుకున్నాము. మేమైతే ఒక చిన్న షాప్ దగ్గర తాగాము కాస్త మాల్ రోడ్ స్టార్టింగ్లోని. సో ప్రైస్ అలాగ ఉన్నాయి ఏంటి అని తెలుసుకోవడానికి. సో ఇక్కడైతే జాకెట్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 600 to 700 రూపీస్ అయితే చెప్తున్నారు. యాక్చువల్గా నేను అనుకున్నట్లే ప్రైజెస్ అయితే మనం చాలా తక్కువగా ఉన్నాయి మాల్ రోడ్కి ఇంకా ఓల్డ్ మనీలోకి. ఎందుకంటే మాల్ రోడ్లో మనకు ప్రతిదీ షాపింగ్ ఏరియా కాబట్టి అక్కడైతే ప్రైజెస్ అయితే కొంచెం తగ్గుతాయి. సో ఇంకా మనకు మాల్ రోడ్ దగ్గరలోనే సండే స్పెషల్ మార్కెట్ అన్నాను కదా, సో అక్కడికైతే వెళ్దాం రండి. ఫస్ట్ ఇక్కడ నుంచి వచ్చేసి ఇంకా మాల్ రోడ్ ఎగ్జాక్ట్గా ఒక 500 మీటర్స్ అయితే ఉంది. అట్ లాస్ట్ ప్రజెంట్ మాల్ రోడ్ జంక్షన్కి అయితే వచ్చేసాము. సో వీకెండ్ కాబట్టి క్రౌడ్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. సో షాపింగ్ కూడా చాలా ఎక్కువ మంది వచ్చేసారు. సో ఇన్ కేసు ఎవరికైనా షాపింగ్ చేయాలనుకుంటే ఇదే అనమాట బెస్ట్ ప్లేస్. సో ఇక్కడైతే ఫిక్స్డ్ ప్రైజెస్తో వీళ్ళు ట్యాక్స్ అయితే వేసి ఉంచారు. ఇంకా స్వెటర్స్ ఏవైనా కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడైతే మనకు 400-500 లోపే స్వెటర్స్ కానీ జాకెట్స్ కానీ అన్ని బెస్ట్ క్వాలిటీ అయితే వీళ్ళు అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. సో కనిపిస్తుంది కదా, అదే సండే మార్కెట్ అనమాట. యాక్చువల్గా ఈరోజు వీకెండ్ కాబట్టి ఓపెన్ చేసి ఉంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలాగుంటుంది ఏంటి అనేసి. సో మార్కెట్ అంటే పెద్ద షాప్స్ అయితే లేవు, మ్యాక్సిమం ఒక 10 to 15 షాప్స్ అయితే ఉన్నాయి అంతే. సో ఇన్ కేస్ ఎవరైనా కొనుక్కోవాలనుకున్నారో ఇక్కడ మాత్రం తప్పకుండా మీరు బార్గెన్ అయితే నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బయట ప్రైజెస్ కంటే చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు. జాకెట్స్ అయితే 800-900 నుంచి. సో ఇన్ కేస్ ఎవరికైనా బార్గెన్ చేయడం బాగా వచ్చి లాంగ్వేజ్ ప్రాబ్లం లేకపోతే మీరు 200-300 అడిగినా వాళ్ళు ఇస్తారు. మనాలిలో అయితే బెస్ట్ ప్లేస్ వచ్చేసి ఈ మార్కెట్ అని చెప్పాలి. షాపింగ్కి అయితే మాత్రం తక్కువలో అయిపోవాలనుకుంటే ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వూలెన్ క్లోత్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో చూసుకోండి ఐటీ కావాలి అనేసి కూడా. ఇంకా మేమైతే ఫుడ్ తినడానికి ఇక్కడ మన ఓల్డ్ మనీలో ఫేమస్ కేఫ్ అయిన 1947 కేఫ్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ కేఫ్ అయితే మాత్రం చాలా నీట్గా ఉంది అంబియన్స్. ఇంకా ఇక్కడైతే మనకు లైవ్ మ్యూజిక్ కూడా అవైలబుల్గా ఉన్నది. ఇంకా అతను కూడా చాలా బాగా పాడుతున్నాడు, వాయిస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడైతే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్, ఇంకా దాంతోపాటు వైన్ అండ్ విస్కీ, ఇంకా ఆల్కహాల్ కూడా అన్ని టైప్స్ ఆఫ్ ఆల్కహాల్ అయితే అవైలబుల్గా ఉన్నది. ఇది వచ్చేసి మనాలి స్పెషల్ డ్రింక్ అనమాట. సో వీళ్ళు లోకల్గా తయారు చేసే బీర్ అని చెప్పొచ్చు. ఓల్డ్ మనాలిలో మనకి ప్రతి డే 6 to 8 PM అయితే వీళ్ళకి హ్యాపీ అవర్స్ అనమాట. సో ఏ డ్రింక్ అయినా మనకి 50% డిస్కౌంట్లో అయితే ఇస్తారు.